నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో. పంచమి తీర్థం రోజున పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల కోసం 3 హోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాం. శ్యామలరావు. టీటీడీ పథకాలకు 2.2 కోట్ల విరాళం. తమిళనాడుకు చెందిన భక్తుడు టీటీడీ అడిషనల్ ఈవోకు అందజేత. మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభంజనం. తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు. గంజాయి మత్తులో కళాశాల విద్యార్థులు. పోలీసుల విచారణలో విద్యార్థులే ఎక్కువ శాతం బానిసలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఈ నెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా తిరుమల తరహాలో నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి ఆయన అమ్మవారి పసుపు మండపం, 4 మాడవీధులు, పుష్కరిణి, శుక్రవారపు తోట తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 2వ తేదీ గజవాహనం, 3వ తేదీ గరుడ వాహనం, 5వ తేదీ రథోత్సవం, 6వ తేదీ పంచమి తీర్థం జరగనున్నాయని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణ, ఫలపుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని అన్నారు. ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థంకు విచ్చేసే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి ఏర్పాట్లు చేయాలని అన్నారు. పంచమి తీర్థం రోజున పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల కోసం 3 హోర్డింగ్లు పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన త్రాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే భక్తుల కోసం తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు, మణికంఠ భట్టర్, ఈవో పిఆర్డి మాధురి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తారీఖున ప్రారంభమవుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, వాటి ఏర్పాట్లు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా 6వ తారీఖున పంచమి తీర్థంకి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ సమీక్షించడం జరిగింది. ఆ రోజున వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా అన్ని రకాలుగా ఎస్పీ గారితో, విజిలెన్స్ వారితో, అలాగే మా టీటీడీ సిబ్బంది అందరితో కూడా చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 3 హోల్డింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే ముందు రోజు రాత్రికే చాలా మంది భక్తులు వచ్చి వేచి ఉంటారు కాబట్టి వారందరికీ కూడా ఆ హోల్డింగ్ పాయింట్స్లో రాత్రి భోజనాలు, అలాగే తాగునీరు, అన్ని రకాల ఏర్పాట్లు, ఉదయం పూట టాయిలెట్స్ కానీ, ఎప్పుడన్నా అవసరం ఉన్న టాయిలెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారిని పొద్దున్న పూట వదలడం సమయానికి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే పడి వచ్చే ఏదైతే రూట్ ఉందో అది కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా బ్యారికేడ్లు పెట్టాలి, ఏ విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. సుమారుగా ఆ రోజు పంచమి తీర్థం రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా 1500 మందిని సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా ఉపయోగించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయ కమిటీలో విశ్వ బ్రాహ్మణులకు అవకాశం కల్పించి వారిని ప్రోత్సహించాలని విశాఖపట్నంకు చెందిన సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రతిపాదించిన విషయం పట్ల రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులు అందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తిరుపతి జిల్లా స్వర్ణాంధ్ర విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలాచారి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర భారత చరిత్రలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో విశ్వకర్మ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన జనసేన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కు యావత్ విశ్వకర్మ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రతిపాదించిన ప్రతి ఆలయ కమిటీలో విశ్వకర్మ బ్రాహ్మణులకు చోటు ఇవ్వాల్సిందిగా జీవోను కోరడం హర్షణీయదగ్గ విషయమని, ఒక ఆలయ నిర్మాణంలో విశ్వకర్మ బ్రాహ్మణుల పాత్ర అతి ముఖ్యమైనదని, గుడి నిర్మాణంలోనూ మరియు విగ్రహ ప్రతిష్టలోనూ తరతరాలుగా విశ్వకర్మ బ్రాహ్మణుల చేతుల మీదుగా జరుగుతుందని, కనుక వారిని నియమించడం చాలా అవసరమని, ఇదే వేద ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు.
దీనిని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు టీటీడీ పాలక మండలిలో శిల్పి ఆనంద్ సాయిని నియమించినందుకు విశ్వ బ్రాహ్మణులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రామచంద్ర ఆచారి, రామయ్య ఆచారి, ప్రసాద్ ఆచారి, కుప్పలింగాచారి, మురళి ఆచారి, నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో ఇంతవరకు అసెంబ్లీలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ గురించి ప్రశ్నించిన వాళ్ళు, జవాబు చెప్పిన వాళ్ళు ఇంతవరకు లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విశాఖపట్నం వాళ్ళు ఆయన మా గురించి ఏమని వివరించినారంటే, నిన్న అసెంబ్లీలో ప్రతి కమిటీ ఏదైతే గుడులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించిన కమిటీల్లో విశ్వబ్రాహ్మణులు ఎందుకు నియమించాలనేది ప్రతిపాదించడం అయిందంటే, గుడులకు సంబంధించిన వర్క్లో ప్రతి దీంట్లోనూ విశ్వబ్రాహ్మణుల పాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గుర్తించి ప్రతి కమిటీలో విశ్వబ్రాహ్మణులు కూడా నియమించాలనే ప్రతిపాదించినందుకు ఆయనకి ఈ తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణుల సంఘం తరఫున కాకుండా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణుల సంఘాలన్నీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ప్రతిష్టాత్మకమైన టీడీ బోర్డు మెంబర్గా విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆనంద సాయికి అవకాశం ఇవ్వడం, ఆ అవకాశంతోనే ఆనంద సాయి గారి ద్వారా ఈరోజు మన వంశీకృష్ణ ఎమ్మెల్యే గారు ఆయన కలిసి ఈ విషయం ప్రస్తావించడం, ఆ ప్రస్తావించిన సందర్భంగా ఆయన అసెంబ్లీలో ఇది ప్రతిపాదించడం జరిగింది. ముందుగా వీళ్ళకి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందుగా దీన్ని ప్రతి ఆలయ కమిటీలో కూడా ఖచ్చితంగా విశ్వకర్మ బ్రాహ్మణులకి ఒకరికి చోటు ఇవ్వాల్సిందిగా జీవో తీసుకురావాలని చెప్పి మన ప్రియాతిప్రియమైన విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. జనసేన ఆయన ద్వారా మిగతా జనసేన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దీని జీవో రూపం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ప్రతి గుడి నిర్మాణంలో, విగ్రహ ప్రతిష్టలో విశ్వకర్మల పాత్ర ఉంది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇక్కడి నుంచి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతిలో శనివారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. కేక్ను కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, ఎన్డీఏ కూటమిని బలంగా విశ్వసిస్తున్నారని అన్నారు. మహారాష్ట్ర ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్డీఏ కూటమిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రారెడ్డి, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో అత్యధిక స్థానాలు వైపు దూసుకుపోతున్నది. మ్యాజిక్ ఫీవర్ కన్నా ఎక్కువ స్థానాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా మొట్టమొదట మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభంజనం, ఆయన పైన ఉన్న నమ్మకం దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పైన విశ్వసిస్తున్నారనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ మహారాష్ట్ర ఫలితాలు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఉంటేనే మన దేశానికి రక్ష. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మన దేశ అభివృద్ధి చెందుతుంది. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకుపోతున్నారు. అందువల్ల ప్రతి ఎలక్షన్, ఏ ఎలక్షన్ జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారు. ఈరోజు మహారాష్ట్రలో ఫలితాలు మాకెంతో సంతృప్తినిచ్చాయి. ఆ ప్రజలకి, మహారాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై బీజేపీ, జై నరేంద్ర. అందరికీ, పత్రికా విలేకరులకి, మీడియా అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో
ఆర్థిక కేంద్రమైన ముంబై రాష్ట్రంలో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లతో ముందుకు వెళ్తుంది. ఆ సీట్లు వెళ్ళడానికి కారణం ఏమంటే దేశంలో అభివృద్ధి, మహారాష్ట్రలో ఎస్పెషల్లీ హైవేసు, మెట్రో ట్రైన్స్, నారీ శక్తి యొక్క వారికి ఇవ్వడం జరిగింది. నారీ బలం పెరగడం జరిగింది. మహిళలకి చాలా ఉపాధి పథకాలు, చాలా పెన్షన్ స్కీములు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆతురతతో, చాలా ఆనందంగా మహిళలందరూ కూడా ఈసారి విజృంభించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడం జరిగింది. అందరికీ ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మోడీ గారి యొక్క పరిపాలన, ఏకనాథ్ షిండే ఆ రాష్ట్రంలో పరిపాలన విధానాన్ని గుర్తించి మళ్ళా ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మత్తు వ్యసనానికి అలవాటు పడుతున్న యువకులు పలు మార్గాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న గంజాయిని అలవాటు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అలవాటు పడిన యువత తమ భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిసినా తోటి విద్యార్థులు, ఇతర అక్రమార్కులు బలవంతంపై ఇందులోకి దిగుతున్నారు. అలవాటు పడిన వ్యసనాలకు బానిసలవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విచ్చలవిడిగా గంజాయి వంటి మత్తు పదార్థాలు అక్రమ వ్యాపారాలు బొంబాయి, బెంగుళూరు, గోవా తదితర ప్రాంతాల నుంచి తమ వ్యాపారాలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ యథేచ్ఛగా అమ్మకాలు జరుపుకుంటున్నారని పోలీసులు, పాత్రికేయులు వివిధ సందర్భాలలో తెలియజేస్తున్నారు. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ చదువుకునే విద్యార్థులు టార్గెట్ చేసి ఈ అక్రమ వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మత్తు కోసం ఆరాటపడే యువత పలు రకాల డ్రగ్స్ను ఆశ్రయిస్తున్నారు. కిక్కు కోసం రకరకాల మార్గాల ద్వారా తమకు దగ్గరగా ఉన్న మిత్రుల ద్వారా డ్రగ్స్కు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేది అక్షర సత్యం. పోలీసులు ఈ అక్రమ వ్యాపారాలపై నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రహస్యంగా ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న డ్రగ్స్లో ఇక్కడ కొందరు వ్యాపారాలు విక్రయిస్తూ యువకులను, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. నిర్మాణ ప్రదేశాలలో ఏకాంతంగా ఈ గంజాయి తీసుకుంటూ ఆ మత్తులో పలు నేరాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తలుచుకొని మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి వంటి ఆధ్యాత్మిక భక్తి నగరంలో కూడా గంజాయి వంటి డ్రగ్స్ అక్రమ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయని పోలీసుల ద్వారా తెలుస్తుంది. ఇటీవలే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని కళాశాలలో కొందరు అక్రమంగా గంజాయిని విక్రయిస్తూ పట్టుబడిన సంగతి అందరికీ విదితమే. పోలీసులు యువతను పట్టుకుని విచారిస్తున్నట్లు కూడా తెలిసిందే. గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి బెంగళూరు మార్గాల ద్వారా హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు వార్తలు మన పత్రికల్లో ప్రతిదినం చూస్తున్నాము. ఇక్కడ ఏదో కొంత ఈ డ్రగ్స్ ఏదో జరుగుతుంది అన్నట్టు మా నోటీస్కి వచ్చింది. వెంటనే నేను అలర్ట్ చేసి మా డిప్యూటీ వార్డెన్స్ అందరితోటి కూడా మీటింగ్ కండక్ట్ చేశాం. మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైతే సస్పెక్టెడ్ అనుకుంటున్నారో వాళ్ళని పిలిచాం, 1 or 2 మెంబర్స్ని. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటిది తెలియదు సార్ అని వాళ్ళు అన్నారు. కానీ మేమేంటే మా హైర్ అథారిటీస్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి, సార్ వాళ్ళు ఏమో మాకు ఏది తెలియదు అంటున్నారు, బయట ఇలా టాక్స్ ఉన్నాయి, దీని మీద మనం హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని నిజ నిర్ధారణ చేసి ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం తెలియజేసి మీ అధికారులు మీ ఇష్టం, మీరు ఏమని చేయండి సార్ అని వీసీ గారి నోటీసు తీసుకురావడం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు. ఇది మీకు అందరికీ తెలుసు. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది, కమిటీకి మేము రిఫర్ చేసాం. కమిటీ మీటింగ్ అవుతోంది, అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. అదే ఏం జరిగింది నేను చెప్పాగా, నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. డ్రగ్స్ అనేటువంటిది చాలా విధంగా 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ ఒప్పుకున్నాడు. కాబట్టి వీసీ గారిని అడిగితే ఏమంటున్నాడు, ఇప్పుడు చర్యలు పడుతున్నామంటున్నారు. 6 నెలల నుంచి చర్యలు చేపట్టకుండా ఈ రోజు చేపడితే పలు విద్యార్థులు కూడా డ్రగ్స్కి బానిసై ఉన్నారు. ఈ రోజు కనీసం 20 మంది అయ్యారని చెప్పి ఇప్పుడు మాకు తెలిసింది. విద్యార్థుల పరిషత్కి ఏబీవీపీ తరఫున వెళ్ళి అడిగితే ఆయన సమాధానం అంటే 6 నెలలు జరుగుతుంది,
మేము ఎక్కడ అమ్ముతున్నారని ఆయనకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఈ రోజు కూడా పరిష్కారానికి చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మేము ఈరోజు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నాడు. విద్యార్థుల పరిస్థితికి ఈ విధంగా జరుగుతుంది. విద్యాపీఠంలో అసలు విద్యాపీఠంలో ఎందుకు ఈ విధంగా డ్రగ్స్కి ఏ విధంగా బానిస అవుతున్నారు? సెక్యూరిటీ లోపం వల్ల, హాస్టల్ యొక్క వార్డెన్ లోపం వల్ల, అదేవిధంగా హాస్టల్లో తనిఖీలు లేకపోవడం వల్ల అని చెప్పి విద్యార్థి పరిషత్తు ప్రశ్నిస్తే ఈరోజు అంటున్నారు మీరే వెళ్ళి దగ్గర ఉండి చెక్ చేయండి అని చెప్పి విద్యార్థులు పంపిస్తున్నారు. 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ స్వయంగా ఒప్పుకున్నాడు. డ్రగ్స్ వాడినటువంటి అబ్బాయి ఆంజనేయులు అలియాస్ దానియాల్, అదేవిధంగా ఒడిశా నుంచి వచ్చినటువంటి శతపతి అనేటువంటి విద్యార్థి ద్వారా ఈరోజు విద్యాపీఠంలో వెలుగులోకి వచ్చింది. ఈ విద్యాపీఠంలో ఉన్నారు వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పి విద్యార్థులకు ఎవరికీ తెలియకుండా, అసలు ఏ మీడియాకి తెలియకుండా, ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా 6 నెలల నుంచి డ్రగ్స్ అనేది వాడుతున్నారని చెప్పి ఆయనే చెప్తున్నాడు విద్యార్థులకి. వీసీగా ఈ విధంగా చెప్పడం అనేది దౌర్భాగ్యం. ఒక సంస్కృత విద్యాపీఠంలో 6 నెలల నుంచి డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి చెప్తున్నటువంటి వీసీ ఈరోజు దాష్టీకరణం ఇది ఏబీవీపీ ఖండిస్తుందని చెప్పి ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నిర్మాత ఆదిత్యారాం, తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, సినీ నటుడు రాజా గౌతమ్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శనివారం రోజున తిరుపతి నగరం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ మరింత భక్తిభావాన్ని పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలాపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజుని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగరంలో సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్బారెడ్డి, మునినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కలియుగంలో నామ సంకీర్తనతోనే ముక్తి మార్గాన్ని ప్రసాదించినటువంటి సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఈ రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ ధన్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యులవ్వాలని, ప్రతి ఒక్కరూ కూడా శనివారం జరిగే ఈ నగర సంకీర్తనలో పురప్రముఖులందరూ పాల్గొని సదాశయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఈ మునులు ప్రవాఖ్యులందరూ నడియాడినటువంటి ఈ తిరువిధులలో నగర సంకీర్తనం చేయడమే మన అదృష్టంగా భావించాలని మనం కోరుకుంటూ ఈ నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ శనివారం నాడు జరిగే సంకీర్తనలో పాల్గొనాలని. సనాతన కాలం నుండి ఈ భజన సంకీర్తన అనేది స్టార్ట్ అవడం జరిగింది. ఈ భజన యొక్క విశిష్టత ఏమంటే మనకెన్నో పలు కష్టాలు, అదేవిధంగా ఆరోగ్యం పట్ల అనేక విధాల సమస్యలు అయ్యి మనం సతమతం అవుతూ ఉంటాం. ఎప్పుడు గోవింద స్వామిని స్మరించుకుంటూ గోవింద గోవింద అని అంటూనే ఉంటే కష్టాలు కడతీరుస్తారు మనకు. మేము చిన్నతనం నుంచి కూడా తిరుమల గిరిలో ఉన్నటువంటి భజన గుడిలో ప్రతిరోజు భజన చేసేవాళ్ళం. ఇప్పుడు మా గుండాల గోపీనాథ్ రెడ్డి గారి సహకారంతో ఈ భజనకు వచ్చాం. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాం. మీరందరూ ప్రతి శనివారము ఆంజనేయుల గుడి గారి నుంచి మాడవీధుల్లో అంతా తిరిగి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి చాలా భజన చేసి తర్వాత అన్నప్రసాదాలు స్వీకరించి మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కార్యక్రమం ఆరోగ్యానికి కానీ మానసిక ఆనందానికి కానీ దోహదపడతానని నేను భావిస్తున్నాను.
తిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కాలువలను వెంటనే పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని లీలామహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి తదితర ప్రాంతాలలో అసంపూర్తిగా వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న మురుగునీటి కాలువలను నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జరిగిన అభివృద్ధి పనులు, వారధి నిర్మాణ పనులు జరిగిన సమయంలో కొన్ని మురుగునీటి కాలువల పనులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఈ కాలువల వలన వర్షపు నీరు వెళ్లడం లేదని, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటన్నిటిని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగు తదితరాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. నగరంలోని రోడ్లలో ఎక్కడా గుంతలు లేకుండా గడువులోపు పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈఈ చంద్రశేఖర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. తెలుగు జాతిని విశ్వవ్యాప్తం చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వర్ధంతుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఎన్టీఆర్ను గుర్తు చేసుకుంటున్నారని, అదేవిధంగా 24/11/1949లో విడుదలైన ఎన్టీఆర్ మొదటి చిత్రం మన దేశంను ప్రధానంగా తీసుకొని తాము ఎన్టీఆర్ వజ్రోత్సవ సినీ గేయ గోష్ఠిని తలపెట్టినట్లు ఆచార్య జి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వి యూనివర్సిటీలోని సెనెట్ హాల్ నందు ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యేలతో పాటు చెన్నై నివాసి సినీ దిగ్గజం వికేఏ రంగారావు హాజరు కానున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇవాళ ఈ కార్యక్రమానికి పెట్టడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారు నవంబర్ 24, 1949లో ఆయన మొట్టమొదటి చిత్రం విడుదలైంది. ఆయన పోలీస్ పాత్ర. చిత్రం పేరు మన దేశం. ఈ మాసం నవంబర్ మాసం. నాకు నా పరిశోధనకు ఆయన సినీ గేయాలు అంటే సాహిత్యం సంబంధం కాబట్టి ఇక నేను ఎన్టీఆర్ వర్ధంతులు, జయంతులు అలాంటి రోజుల్లో ఏ కార్యక్రమం చేయడానికి అవకాశం లేదు. సాహిత్య స్పృహ నా సినీ గేయాలు కాబట్టి ఈ మాసము 24/11/2004లో ఒక సమావేశాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. కాకపోతే రేపు 24 ఆదివారం వస్తుంది కాబట్టి విశ్వవిద్యాలయంలో అన్ని శాఖల వాళ్ళకి సెలవు కాబట్టి 25/11/2024 10 గంటలకు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఈ గోష్ఠి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాను. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ గారు అతిథులుగా ఉంటారు. తర్వాత ఈ కార్యక్రమానికి ప్రత్యేక వక్త ఉన్నారు. ఆ వక్త గురించి 4 మాటల మీద మాట్లాడాలి. ఆయన ఎవరంటే బొబ్బిలి సంస్థాన వారసులు. ఆయన పేరు విఏకే రంగారావు గారు. ఆయనకు పరిచయం ఉన్న కారణంగా ఈ సభా కార్యక్రమానికి అతను ప్రధాన వక్తగా వస్తున్నారు. తిరుపతి బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం మహారాష్ట్ర విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సామంత్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి పాల్గొని బాణాసంచా కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సునామీ సృష్టించిందని ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అసెంబ్లీ సీట్లకు గాను దాదాపు 230 సీట్లతో భారీ మెజారిటీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సునామీని సృష్టించడం జరిగింది. ఈరోజు దేశ ప్రజలంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనే దానికి నిదర్శనం మహారాష్ట్ర ఎన్నికలే. ఈరోజు విజేతగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో మొన్న మనం చూసాం, హర్యానాలో విజయ దుందుబి మోగించారు. ఈరోజు మహారాష్ట్ర, రేపు రాబోయే రోజుల్లో జరగబోయే ఢిల్లీ లాంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా, ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రకు సంబంధించిన వారంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాపారం నిమిత్తం ఇక్కడ వచ్చి స్థిరపడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదరణ మహారాష్ట్ర ఓటర్ల ప్రభావం చాలా చూపింది కాబట్టి ఈరోజు భారీ మెజార్టీతో భారీ అత్యధిక అసెంబ్లీ సీట్లు సాధించి బీజేపీ జగత్ విజేతగా ఈరోజు నిలిచింది. దానికి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు బలోపేతం చేసేదానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నామండి. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, అలాగే వైనాడులో పార్టీ నేత ప్రియాంక గాంధీ అఖండ విజయం సాధించడంతో
తిరుపతిలో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాలను చేతపట్టుకుని జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పరస్పరం స్వీట్లు తినిపించుకొని ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడారు. ఈరోజు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాల కాంగ్రెస్ పార్టీని దేశంలో రాకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతున్న బీజేపీ ఈరోజు జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి విజయం సాధించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా వైనాడ్లో మా ప్రియాంక గాంధీ గారు 3,94,000 ఓట్లు పైచులుకుతో గెలవటం అనేది మన దేశానికే శుభప్రదం. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో 2029లో కాంగ్రెస్ పార్టీ దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా విజయం సాధించి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కానున్నారు. జై కాంగ్రెస్. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, వైనాడులో ఈరోజు మన ప్రియాంక గాంధీ గారు, గతంలో రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీలో వైనాడులో అత్యధిక మెజార్టీ 3,64,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందితే ఆయన కొన్ని కారణాల వల్ల రాజీనామా చేస్తే ఈరోజు ప్రియాంక గాంధీ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేసినటువంటి వ్యక్తి 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం ఈరోజు రాబోయేటువంటి 2029 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం తథ్యమని మరొక్కసారి ఈ యొక్క అపోజిషన్ పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీకి మేము తెలియజేస్తున్నాము. వయనాడులో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో శ్రీమతి ప్రియాంక గాంధీ దాదాపు 4 లక్షల ఓట్లతో మెజార్టీతో గెలుపొందడం, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఇండియా కూటమి గెలుపొందడం, దానికి మేము సంతోషంగా ఈరోజు తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఈ విజయం దేశానికి ఒక శుభ పరిణామం. ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే కుటుంబానికి చెందినటువంటి ప్రియాంక గాంధీ గారు ఈరోజు వైనాల్లో దాదాపు 4 లక్షల మెజారిటీతో గెలవడం ఈ దేశానికి శుభ పరిణామం. ఇటీవలే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో వేణుగోపాల్ రెడ్డి చేరిన సందర్భంగా ఈ నెల 25వ తారీఖున సోమవారం జనసేన శంఖారావం యాత్ర నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. పొంగనూరు పట్టణంలోని బాలాజీ థియేటర్ వద్ద ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున జన సైనికులు, నాయకులతో ర్యాలీ మొదలై మధ్యాహ్నం 1 గంట వరకు ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, పొంగనూరు నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి, తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ శివదత్, ఏపీఐసీసీ డైరెక్టరేట్ మైఫోర్స్ మహేష్ హాజరు కానున్నారు. పొంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు, మండల నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొని జనసేన శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్నారాయల్, పగడాల రమణ తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజుల ముందు పొంగనూరు నియోజకవర్గంలో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మా నాయకులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. అందుకు గాను పొంగనూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున జనసేన పార్టీ శంఖారావం పూరించే కార్యక్రమంలో ఈ సోమవారం 25వ తారీఖు ఉదయం 10 గంటలకు పొంగనూరు పట్టణం బాలాజీ థియేటర్ నందు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు వారు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ గారు, శివదత్ గారు కూడా పాల్గొనబోతున్నారు. శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. మీడియా ముఖంగా జన సైనికులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఈ సోమవారం ఉదయం 10 గంటలకు బాలాజీ థియేటర్ కాడ యాత్ర ప్రారంభమగును. అక్కడి నుంచి ఎంబీటీ రోడ్డు మీదుగా గోకుల్ సర్కిల్ నందు స్పీచ్ ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అక్కడి నుంచి వేణుగోపాల్ రెడ్డి గారి స్వగృహం నందు
భోజన కార్యక్రమాలు స్వీకరించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆనందదాయకమైన ఇదే మా అపూర్వ స్వాగతాలతో పలుకుతూ ఈ విజయాన్ని ఈ ర్యాలీ విజయవంతంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి కూడా అందరికీ సంపూర్ణ సాగర స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. పుంగనూరు నియోజకంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, సోమవారం నాడు 25/11/2024 సోమవారం నాడు మీకు అందరికీ తెలిసిందే, గత వారం రోజుల ముందు మన పుంగనూరు నియోజకంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటీవలే మన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీలో చేరినటువంటి ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత పుంగనూరు నియోజకానికి విచ్చేసిన శుభ సందర్భంగా పుంగనూరు నియోజకంలో ఉండే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శంఖారావం ర్యాలీని పూరించదలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి మన జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఘనవిజయం చేయవలసిందిగా పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కూటమి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకంలో నుండి ప్రజలందరికీ కూడా వినియోగించుకుంటాం. ఈ కార్యక్రమం సోమవారం నాడు 11 గంటలకు బాలాజీ థియేటర్ స్టార్ట్ అయ్యి ర్యాలీగా వచ్చి గోకుల సర్కిల్లో ముగింపు సభ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చదల స్వగ్రామం నందు ఇక్కడ భోజనం కార్యక్రమం ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన. తిరుపతి నగరంలోని మహతి ఆడిటోరియంలో 12వసారి శ్రీ అన్నమయ్య సంకీర్తన నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా అన్నమాచార్య వంశీకుడు శ్రీ హరినారాయణాచార్యులు, చిన్నెంగారి రమణ, ఊకా విజయ్ కుమార్, బుల్లెట్ రమణ, కేవీ రమణ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జై జవాన్, జై కిసాన్, జై కళాకారు వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ కేవీ రమణారావు గురువులు, సత్యవాణి, నవ్య, సుహాసిని తదితరులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్ రమణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలుగా భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, జై జవాన్, జై కిసాన్, జై కళాకార్ సంస్థల ద్వారా ఎంతోమంది కళాకారులకు దేశ విదేశాలలో వేదికలు కల్పిస్తూ మన భారతీయ కళలను, సంస్కృతిని, సంప్రదాయాలను చాటే విధంగా విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 108 రోజుల పాటు ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి 9 ప్రపంచ రికార్డులు సాధించామని, డిసెంబర్ 2023 సంవత్సరంలో గచ్చిబౌలి స్టేడియంలో సుమారు 4500 మంది కూచిపూడి కళాకారులతో లార్జెస్ట్ కూచిపూడి 11 కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించామని నిర్వాహకులు తెలిపారు. తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో ఈరోజు శ్రీ 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 అన్నమయ్య సంగీత నృత్యోత్సవాల పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 అన్నమాచార్య వంశీకులైన 12వ తరం వంశీకులైనటువంటి శ్రీ శ్రీ హరినారాయణ వారిని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది. జ్యోతి ప్రజ్వలన గావించి ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, జై జవాన్, జై కిసాన్, జై కళాకార్ ఆర్గనైజేషన్ తరఫున గత 12 సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అంటే మన భారతీయ కళలని, భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా, అలాగే ఎంతోమంది కళాకారులు దాగున్నటువంటి ప్రతిభని వారు తమ ప్రతిభని చాటుకునే విధంగా వివిధ ప్రాంతాల్లో రకరకాల ప్రదేశాల్లో వారికి అవకాశాన్ని కల్పిస్తూ, వేదికలను కల్పిస్తూ, అలాగే ఎంతోమంది గురువులను సన్మానిస్తూ, సత్కరిస్తూ వారిని కూడా ప్రోత్సహించేలా, మన కళలను కాపాడుకునేలా, మన సంస్కృతిని కాపాడుకునేలా, మన సాంప్రదాయాలను కాపాడుకునే రకంగా మేము వివిధ ప్రాంతాల వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో శ్రీ 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 అన్నమయ్య సంగీత నృత్యోత్సవం పేరిట, అంటే గత 12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మేము కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు, రేపు 2 రోజులు కూడా
శ్రీ శ్రీ అన్నమయ్య సంగీత నృత్యోత్సవాల పేరిట వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో మన శాస్త్రీయ నృత్యాలు కానివ్వండి, సంగీతాలు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి భక్తి గీతాలు చాలా ఉంటాయి. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది కళాకారులు ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా మాకు మా మిత్రుడు సిద్ధయ్య కానివ్వండి, అలాగే శేఖర్ కానివ్వండి మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విధం చేయడానికి మాకు ఎల్లవేళ సహకరిస్తూ ఉన్నారు. ప్రతి ఏటా కూడా మేము నిర్వహించే కార్యక్రమానికి ఈ లోకల్ గురువులను కానివ్వండి, చూడాలనుకున్న వారిని, కళ్ళను చూడాలనుకున్న తిరుపతి పట్టణవాసులని, చుట్టుపక్కల ప్రాంతాల వారిని, ఇతర ప్రాంతాల వారిని అందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ నమస్తే, జై. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు శనివారం టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 1.01 కోటి, ప్రాణదాన ట్రస్టుకు 1.01 కోట్ల విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత డీడీను శ్రీవారి ఆలయంలోని వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీసి తీర్థ స్వామీజీ సమక్షంలో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో. పంచమి తీర్థం రోజున పుణ్య స్నానాలు ఆచరించే భక్తుల కోసం 3 హోర్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాం. శ్యామలరావు. టీటీడీ పథకాలకు 2.2 కోట్ల విరాళం. తమిళనాడుకు చెందిన భక్తుడు టీటీడీ అడిషనల్ ఈవోకు అందజేత. మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభంజనం. తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు. గంజాయి మత్తులో కళాశాల విద్యార్థులు. పోలీసుల విచారణలో విద్యార్థులే ఎక్కువ శాతం బానిసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.